సార్, సరితూగే అభ్యర్థులు లేనందువల్లనే లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయామని రేవంత్ రెడ్డి గారు అన్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి? నిజమేనండి ఇది. అంటే ఇక్కడ సరితూగే అభ్యర్థులు ఎవరితో సరితూగే అభ్యర్థులు అనేది కూడా ఒకటి నిర్ణయించుకోవాలి. భారాసాతో సరితూగే అభ్యర్థుల, భాజపాతో సరితూగే అభ్యర్థులు అనేది కూడా రేవంత్ రెడ్డి గారు చూసుకోవాలి. భారాస యాక్చువల్గా ఇలాంటి అభ్యర్థులనే పెట్టి గతంలో లోక్సభ ఎన్నికల్లో కూడా పోటీ చేసింది. వాళ్ళు గెలుపొందారు కూడా కొంతమంది. అయితే ఇక్కడ భాజపా శక్తిని తక్కువగా అంచనా వేశాడు. రాజకీయ సమీకరణాలని అంటే భారాస నాయకులంతా కూడా లోపాయకారిగా భాజపాకు ఓట్ బ్యాంక్ షిఫ్ట్ అవుతుంది అనేది కాంగ్రెస్ పార్టీ గమనించలేకపోయింది. మాకున్న ఓట్ బ్యాంక్కి పెరుగుతూ ఉంది కదా, ఎందుకంటే అనేకమైన మున్సిపాలిటీలు, స్థానిక నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో అసెంబ్లీ ఎన్నికల తదుపరి చేరటం జరిగింది. అయితే ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే భారాసార్ రాజకీయ ఎత్తుగడ తనకు తాను చంపుకుని భాజపాను 4 నియోజకవర్గాల్లో నిలబెడుతుంది అని కాంగ్రెస్ పార్టీ ఊహించలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ ఎక్కువ కాలం అభ్యర్థుల్ని ఎంపిక చేసుకోవడంలోనే కాలక్షేపం. చివరి నిమిషం వరకు చాలా పార్లమెంటరీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని నిర్ణయించుకోలేకపోయింది. ముందుగా ఎంపిక చేసిన వంశీచంద్రన్ రెడ్డి లాంటి అభ్యర్థుల్ని గెలిపించుకోలేకపోయింది. అది ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం మహబూబ్ నగర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో వంశీచంద్ర రెడ్డి. ఆయనకి ఏంటంటే కేంద్ర నాయకత్వంలో బలం ఎక్కువగా ఉంది. స్థానిక నాయకత్వం కంటే కేంద్ర కాంగ్రెస్ పార్టీలో బలం ఎక్కువగా ఉంది. డికే అరుణ గారిని డి అంటే డి అని గెలవగలిగిన సత్తా కలిగిన వ్యక్తి కాదు, కానీ ఆ నియోజకవర్గంలో అన్ని కాన్స్టిట్యున్సీస్లోనూ మరి ఒకటి తప్పే కాంగ్రెస్ పార్టీ గణనీయమైన విజయం సాధించినప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం అయిన కొడంగల్ కూడా అదే దానిలో ఉన్నప్పుడు మరి అక్కడ ఓడిపోవడం అంటే అది నిజంగా అభ్యర్థులను రేవంత్ రెడ్డి గారు చెప్పింది నిజమనే చెప్పుకోవాలి. ఇంకొకటి ఏంటంటే సిటీలో 3 కాన్స్టిట్యున్సీస్ సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవేళ్ల ఈ 3 నియోజకవర్గాల్లోనూ భారాస బలమైన అభ్యర్థుల్ని రంగంలోకి దించింది. అంటే వీళ్ళు గతంలో పోటీ చేసిన వాళ్ళే. చేవేళ్ల నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి సింపతి వేవ్ అనూహ్యంగా ఉంది. మరి అలాంటి స్థాయి నాయకుడిని కాంగ్రెస్ పార్టీ దగ్గరికి తీసుకోలేకపోవటం దాని వైఫల్యం అనే చెప్పాలి. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు నిజానికి చాలా బలమైన నాయకుడిగా ఆ నియోజకవర్గంలో చాలా కాలం పనిచేశారు. ఈటెల రాజేందర్ గారికి కూడా సింపతి ఫ్యాక్టర్. ఆయన కేసీఆర్ గారి మీద పోటీ చేసి సొంత నియోజకవర్గం హుజూరాబాద్లో అక్కడ పోటీ చేసి పాడికోసిరెడ్డి మీద ఓడిపోవటం అదే ఆయనకు ఒక సింపతి ఫ్యాక్టర్. అంటే బలమైన ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన బలమైన బీసీ నేత, రాష్ట్ర స్థాయి నేత కూడా ఆయన ఓడిపోవటం కూడా అది సింపతి బాగా వర్కౌట్ అయింది. అది కాకుండా ఆయన పోటీ చేసిన మల్కాజ్గిరి నియోజకవర్గంలో భాజపా బలంగానే ఉంది. ఎందుకంటే కార్పొరేషన్లన్నీ కూడా కార్పొరేటర్లు అందరూ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉన్నారు. భాజపా కూడా బలంగానే ఉంది. ఆ బలంగా ఉన్న భాజపా చాలా ఈజీగా చాలా భారీ మెజారిటీలతో గెలుపొందడం జరిగింది. ఇక గట్టి పోటీ ఎక్కడ ఇచ్చారు వీళ్ళు? సికింద్రాబాద్ నియోజకవర్గంలో అది భాజపాకు చాలా ఈజీ నియోజకవర్గం అని అనుకున్న దాంట్లో బలమైన పోటీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి ఇవ్వటం జరిగింది. దానికి కారణం ఏంటంటే కిషన్ రెడ్డి గారి మీద తెలియకుండా ఒక రకమైన అసమ్మతి కార్యకర్తల్లోనే అంతర్గతంగా భాజపాలో అంతర్గత కుమ్ములాటలకు ఫలితమే కిషన్ రెడ్డి గారి మెజారిటీ తగ్గటం. కానీ కిషన్ రెడ్డి గారు సుమారు 49,000 ఓట్ల మెజారిటీతో దానం నాగేందర్ గారి మీద గెలవడం. ఇక్కడ క్యాండిడేట్ దానం నాగేందర్ గారు ఆయన బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన అభ్యర్థి. ఆయనే కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం కూడా కాంగ్రెస్ పార్టీకి కొంత వెనుకంజ వేయటానికి కారణమైందని చెప్పొచ్చు. అంటే అభ్యర్థి ఆ పార్టీలో రిజైన్ చేయకుండా కాంగ్రెస్ పార్టీలో పోటీ చేయడంతో కొంత ఎడ్యుకేటెడ్ ఉండే ఈ నియోజకవర్గంలో ఆయన బలంగా సామాజిక సమీకరణాలు అన్నీ కూడా దానం నాగేందర్ గారికి అనుకూలంగా ఉన్నా నియోజకవర్గాల్లో చాలా బలాన్ని కాంగ్రెస్ పార్టీ పెంచుకున్నా మరి కిషన్ రెడ్డి గారిని ఓడించే స్థాయికి రాలేదంటే దానికి కారణం ఫిరాయింపుదారుడు
దాన నాగేంద్ర గారు అనే ముద్ర ఆయనకు పట్టమే దానికి ఆయన అది కాకుండా లోపాయికారిగా బారాస సిటీలో 3 నియోజకవర్గాల్లోనూ వన్ వేగా అంటే వన్ వేగా వాళ్ళ క్యాండిడేట్స్ని వాళ్ళు చంపుకుని భాజపాకు పనిచేయటం కూడా భాజపాకు ఉపయోగపడింది. ఇదంతా రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయ ఎత్తుగడలే ఉంటాయి. రేవంత్ రెడ్డి గారికి సపరేట్గా ఇది చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నిజానికి కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలను గెలుచుకోవటం, అప్పుడు బారాస దాదాపు 15% ఓట్లకు పరిమితమై మెజారిటీ స్థానాల్లో భాజపాకు సపోర్ట్ చేయటం వల్లనే 4 స్థానాల్లో భాజపా, ముఖ్యంగా మహబూబ్ నగర్, మెదక్లో రఘునందన్ రావు గారు గెలవడం అంటే అది నిజంగా విశేషమనే చెప్పాలి. అక్కడ కూడా అభ్యర్థి ఎంపిక లోపం అనే చెప్పొచ్చు. నీలం ముదిరాజు బీసీగా బలమైన సామాజిక వర్గం నుంచి వచ్చినా కూడా అది వెలమ సామాజిక వర్గానికి కంచుకోట అయిన నియోజకవర్గం. అక్కడ 2 బారాస శాసనసభ్యులు, మరి బలమైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు. మరి వాళ్ళిద్దరు నియోజకవర్గాల్లోనూ భారీ మెజారిటీ వాళ్ళకు వస్తుంది. అందులో అక్కడ రఘునందన్ రావు గారు కూడా వెలమ సామాజిక వర్గానికి చెందిన వారే అవటంతో బారాసాకు చెందిన ఓట్ బ్యాంక్ అంతా ఈజీగా ఆయన పోలరైజ్ చేయించుకోగలిగారు. ఇక నీలం ముదిరాజు క్యాంపెయిన్ స్టార్ట్ చేయటమే లేట్గా చేయటం, మరి పటాన్ చెరువులోనే ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొంత వ్యతిరేక వర్గం తయారయ్యి వాళ్ళు చివరి వరకు సహకరించకపోవటం, ఎవరు కూడా అగ్రనాయకులు ఎవరు కూడా, ఎందుకనంటే ఆయన కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఇండిపెండెంట్గా కాంటెస్ట్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి మరి కాంగ్రెస్ పార్టీలో పెద్ద నాయకులు దామోదర్ రాజనరసింహ గారు ఇలాంటి పెద్ద నాయకులు ఎవరు కూడా అక్కడ కలిసి రాకపోవడం, వేరు కారణాల వలన, ఆర్థిక కారణాలు కావచ్చు, సామాజిక కారణాలు కావచ్చు, ఏ కారణాలైనా కానీ కాంగ్రెస్ నేతలంతా చివరి నిమిషం వరకు కలిసి రాకపోవటం వలన 39,000 మెజారిటీ, స్వల్ప మెజారిటీ. అదే ముందు నుంచి పకడ్బందీ ప్రణాళిక ప్రకారం రేవంత్ రెడ్డి గారి టీం అంతా కూడా అక్కడ వర్క్ చేస్తున్నట్లయితే తప్పకుండా మెదక్ స్థానాన్ని, మరి మహబూబ్ నగర్ స్థానాన్ని, సిటీలో ఉన్న సికింద్రాబాద్ స్థానాన్ని కూడా గెలుచుకునేవాళ్ళే. అంటే ఎంత గెలుచుకున్నా వీళ్ళకి 3 స్థానాలు, మిగిలిన స్థానాల్లో భాజపాకి బలమైన అభ్యర్థులే ఉన్నారు. ఆ స్థానాల్లో ఎంత ప్రయత్నం చేసినా కానీ కాంగ్రెస్ పార్టీకి అవకాశమే లేదు. కాకపోతే ఈ 3 స్థానాలను మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలుచుకోదగ్గ అవకాశాలు ఉన్న స్థానాలు. దాన్ని కాంగ్రెస్ పార్టీ స్వయంకృత అపరాధాల వలన కోల్పోయిందని చెప్పొచ్చు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఎస్, వాళ్ళు బలమైన అభ్యర్థులను నిలబెట్టలేకపోవటం వలన ఈ 3 స్థానాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని చెప్పారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.